హాయ్ ఫ్రెండ్స్, కొత్తిమీర రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక మిక్సీ జార్లో కొత్తిమీర వేసుకోవాలి. అలాగే టమాటాస్ని కట్ చేసి వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని పల్లీలను వేసుకోవాలి. కొంచెం శనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న కొత్తిమీర టమాటా పేస్ట్ని వేసుకోవాలి. పేస్ట్ని ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఒక ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అన్నంని వేసుకోవాలి. అన్నంని వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి కొత్తిమీర టమాటా రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు